ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్‌ని. మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురంకి వస్తారు ఎలక్షన్ కోసం, అంటే ప్రసారాల కోసం అని చాలా వరకు ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిలబడిన పిఠాపురానికి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి ఒక రోజో, 2 రోజులో ప్రసారం చేస్తారని వినికిడి. అదే గాని జరిగితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్లస్ అవుతుంది. అలాగే మెగా హీరోలు వరుణ్ తేజ్ కూడా ఆల్రెడీ ఎంటర్ అయినట్టున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ప్రత్యేకంగా పిఠాపురం వాస్తవాలకి ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ప్రభుత్వం పథకాలు అంటే డెవలప్‌మెంట్ చేసినా, చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు డెవలప్‌మెంట్ చేస్తారు ఖచ్చితంగా అనేది ఒకటి నమ్మకం. రెండోదేంటంటే ఒక సీఎం క్యాండిడేట్ ఆయన. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు. రేపొద్దున్న ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్‌లో సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కూడా పిఠాపురం వాస్తవాలు ఎక్కువ మంది ఆలోచిస్తున్నారని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో మనకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కడపకి, పులివెందులకి వచ్చేటప్పటికి మనకి ఎవరు జగన్ గారు, అలాగే పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిస్తే బాగుననే ఉద్దేశంతోనే ఎక్కువగా ఏంటంటే యూత్ అనేది బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఏ విధంగా ఉందనేది మనం వీడియో చూస్తూనే తెలుస్తుంది. కేవలం నామినేషన్ వేసిన రోజే అంతమంది జనం వచ్చి అంత హంగామా చేశారంటే ఏ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు పడతాయనేది ఒకసారి ఆలోచించండి. పిఠాపురం ఖచ్చితంగా అంటే లక్షల మెజార్టీ రాకపోయినా 30, 40 వేలు మెజార్టీతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారని మాత్రం బోగాట. అంటే అక్కడ ఉన్న ప్రజలు కనుక్కున్న, సర్వేలు చూసినా, ఎటువైపు నుంచి చూసినా సరే పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ వార్ లాగే తప్పకుండా పిఠాపురంలో గెలుస్తారని. అయితే దీనికి తోడుగా చిరంజీవి గారు కూడా పిఠాపురం వెళ్లి ప్రసారాలు చేస్తారనే వినికిడి. అతను ప్రసారం చేస్తారా, చెయ్యరా అనేది ఆలోచించాలి. ఏంటంటే మాక్సిమం ఎళ్లి ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదులే అన్నయ్య, మనమే గెలుస్తాము, ఖచ్చితంగా మనకు సపోర్ట్ ఉంది, మీరు రావద్దులేండి అని పవన్ కళ్యాణ్ గారు రావద్దని చెప్పినా చెప్పొచ్చు. సో వాట్ ఎవర్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు రమ్మంటే చిరంజీవి గారు వెళ్ళి ప్రసారం చేయడానికి రెడీగా ఉన్నట్టయితే బాగటా ఉంది. చిరంజీవి గారు పిఠాపురంకి వచ్చి ప్రసారం చేయడం కరెక్టా కాదా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.